రాష్ట్ర ప్రభుత్వం గురించి 6వ భాగంలో 1వ అధ్యాయము 152 నిబంధన రాష్ట్ర ప్రభుత్వ నిర్వచనం గురించి పేర్కొంటుంది. దేని నిర్వచనము? రాష్ట్ర ప్రభుత్వ నిర్వచనం గురించి పేర్కొంటుంది. ఈ 152 ఆర్టికల్ ప్రకారము రాష్ట్ర ప్రభుత్వ నిర్వచనము అంటే ఒకటి రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ, రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ, రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ, రాష్ట్ర న్యాయశాఖ, రాష్ట్ర న్యాయశాఖ. రైట్. మళ్ళీ రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ అంటే ప్రధానంగా ఇక్కడ గవర్నర్ వస్తారు, గవర్నర్, నెక్స్ట్ ముఖ్యమంత్రి మరియు మంత్రి మండలి వస్తుంది, అడ్వకేట్ జనరల్ వస్తారు, అడ్వకేట్ జనరల్. ఈ 3 విభాగాలతో రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ కలిగి ఉంటుంది. నెక్స్ట్ రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ అంటే మళ్ళీ 3 విభాగాలు. ఏమవి? రాష్ట్ర గవర్నర్ వస్తారు, టెక్నికలీ రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర విధాన సభ వస్తుంది, విధాన సభ లెజిస్లేటివ్ అసెంబ్లీ, నెక్స్ట్ రాష్ట్ర విధాన పరిషత్ వస్తుంది. ఈ 3 విభాగాలను రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ అంటారు. నెక్స్ట్ రాష్ట్ర న్యాయశాఖ అంటే ప్రధానంగా హైకోర్టును ప్రధానంగా రాష్ట్ర న్యాయశాఖ అంటారు. కాబట్టి ఇలా రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎన్ని విభాగాలు? 3 విభాగాలు. ఏ ఆర్టికల్ పేర్కొంటుంది? 152 ఆర్టికల్. ఈ రాష్ట్ర ప్రభుత్వ విభాగం కింద 152 ఆర్టికల్ కింద రాని రాష్ట్రం ఏది అని అడుగుతారు. ప్రశ్న చూడండి. 152 నిబంధనల ప్రకారము అధికరణ ప్రకారము భారతదేశంలోని రాష్ట్రాల సంఖ్య ఎంత అనేది ప్రశ్న. అర్థమైందా? 152 నిబంధనల ప్రకారము భారతదేశంలోని రాష్ట్రాల సంఖ్య ఎంత? ఓకే, 29, 28, 27, 14. ఓకే, 14. ఏది కరెక్ట్ అవుతుంది? 28 అంటే ఏది రాదు? జమ్మూ కాశ్మీర్. ఎందుకని? ఈరోజు పేర్కొన్న ఆర్టికల్ ఇది 152 ఆర్టికల్ పేర్కొన్నదా? నెక్స్ట్ ప్రశ్న ప్రజెంట్ భారతదేశంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య ఎంత? 29. నెక్స్ట్ ఇది లేదు. ఓకే, ప్రారంభం అంటారు. ప్రారంభం అంటే ఎప్పుడు? 1950 భారత రాష్ట్రము అమలులోకి వచ్చినప్పుడు. ప్రారంభంలోని దేశంలోని రాష్ట్రాల సంఖ్య ఎంత? నాకు చూడ నేను తింటే కపాలం పగిలిపోయింది కదా, శివుడు రక్తం కారుతుంది. బాగా విను. ప్రారంభంలో భారత రాజ్యాంగం అమలులోనికి వచ్చినప్పుడు 1950లో అని అర్థం. దేశంలోని రాష్ట్రాల సంఖ్య ఎంత? 29. 29 అనంత కాదంట్రా. అది ఎట్లా ఉండేది? పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ సి. పార్ట్ ఏలో ఎన్ని ఉండేది? ఎన్ని? పార్ట్ ఏలో ఎన్నయ్యా? 9. పార్ట్ బిలో ఎన్ని? 9. పార్ట్ సిలో ఎన్ని? 10. పార్ట్ డీలో ఎన్ని? 1. చదివితే కదా వచ్చేది. మనకు హైదరాబాద్ రాష్ట్రం ఉండేది. హైదరాబాద్ రాష్ట్రం ఇప్పుడు ఉండే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుడు హైదరాబాద్ రాష్ట్రం. ఈ హైదరాబాద్ రాష్ట్ర పార్ట్ ఏనా, పార్ట్ బినా, పార్ట్ సినా, పార్ట్ డీనా? పార్ట్ డి. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ఉంది కదా ఇక్కడ. ఈ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ఇక్కడ పార్ట్ ఏనా, పార్ట్ బినా? పార్ట్ బి. ట్రావెన్కోర్, కొచ్చి. ఈ మధ్య పేపర్లోకి వచ్చింది కొచ్చి. ఎందుకో? అనంత పద్మనాభ టెంపుల్. ఆ యొక్క భూగృహాలలో ఎంత సంపద లభించింది? 1,00,000 కోట్ల పైన. ఇంకా 6వ భూగృహం తెరవలే. ఇంకా ఎందుకని తెరవలేకపోయారు? ఎందుకని? నాగబంధం. అప్పుడు చూపించినప్పుడు ఇంట్రెస్టింగ్ అనిపించలే మీకు? అనిపించడం లేదా? రోజు దాని గురించి చదివేది కాదు, మీడియా వాచ్ చేసేవాళ్ళు కాదు. కాబట్టి ట్రావెన్కోర్ కొచ్చి అనేది అప్పుడు పార్ట్ ఏనా, పార్ట్ బినా, పార్ట్ సినా, పార్ట్ డీనా అని అడిగేటానికి స్కోప్ ఉంటుందా ఉండదా? ఎక్స్పర్ట్ కి ఉంటుంది. అప్పుడు ఇది ట్రావెన్కోర్ కొచ్చి కూడా ఏది అంటే పార్ట్ బి. గమనించారు. ప్రారంభంలో భారతదేశంలోని రాష్ట్రాలు ఏంటంటే 29. సరే, నెక్స్ట్
సెవెంత్ అమెండ్మెంట్ యాక్ట్ 1956 ప్రకారం 1956లో దేశంలోని రాష్ట్రాల సంఖ్య ఎంత 14. అట్లా చూడండి, నేను ఆప్షన్స్ మార్చలా, క్వశ్చన్ మార్చలా, ఒక పదం మార్చుకుంటా వస్తున్నా, ఒక పదం ఆన్సర్ మారిపోతూ వస్తాను. ఓకే, గమనించాలి. అవునంటారు కాదంటారు. కాబట్టి 152 నిబంధన ఏమంటుంది? రాష్ట్ర వ్యవస్థ నిర్వచనం. జమ్మూ కాశ్మీర్ కి అప్లై అవుతుంది ఈ ఆర్టికల్? అప్లై అవుతుంది. అప్లై అవుతుందంటే అప్పుడు జమ్మూ కాశ్మీర్ కు మన రాష్ట్రానికి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుందని అర్థం. మన రాష్ట్ర అసెంబ్లీ 5 సంవత్సరాలు పనిచేస్తుంది, కానీ అది 6 సంవత్సరాలు. మన ముఖ్యమంత్రి ప్రధానంగా గవర్నర్ విశ్వాసం మేరకు జనరల్ గా పూర్తి కాలం అంటే 5 సంవత్సరాలు, కానీ వాడంటే కాదు. ఎన్ని సంవత్సరాలు ఉండడానికి స్కోప్ ఉంది? 6 సంవత్సరాలు. సరే, నెక్స్ట్ మన రాష్ట్ర హైకోర్టు ప్రధానం ఏమంటే మన రాష్ట్రానికి చెందినవాడే ఉండకూడదు, కానీ వాళ్ళలా కాదు. వాళ్ళ రాష్ట్ర హైకోర్టు ప్రధానం ఏమంటే ఆ రాష్ట్రం వాడు కూడా ఉండొచ్చు. అలా చాలా విభిన్నత గోచరిస్తుంది. దేనికి? జమ్మూ కాశ్మీర్. ఓకే, తర్వాత మనకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వచనం అయిపోయింది. ఇప్పుడు 6వ భాగంలో 2వ అధ్యాయము 153 నుంచి 160 వరకు 61 వరకు గల నిబంధనలు దేని గురించి తెలుసుకుంటే గవర్నర్ అయిపోతే ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలి, నెక్స్ట్ అడ్వకేట్ జనరల్, మళ్ళా రాష్ట్ర శాస్త్ర నిర్మాణ శాఖ, మళ్ళా హైకోర్టు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయిపోతుంది. ఇక్కడ నుంచి వచ్చే మార్కులు మినిమం 5, మాక్సిమం 7 వస్తే రావచ్చు, రాకపోవచ్చు. అదే మినిమం అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది పార్లమెంట్ కి ఈక్వలా? కాదు. కాబట్టి ఇక్కడ ఇది చూసుకోవాలా. రైట్, వెళ్ళండి.